అంతర్గం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించి మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్లు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ఖరీఫ్ 2024 కనీస మద్దతు ధరలు రైతులను నిరాశపరిచాయని, చాలా పంటలకు 5 నుండి 7%, పెసరకు కేవలం 1.4% ధర పెంచారని, ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలన్న రైతుల డిమాండ్లను మోడీ ప్రభుత్వం విస్మరిస్తుందని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రైతులకు రుణాల నుంచి ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని దుయ్యబట్టారు. దళితులకు, పేద రైతులకు, భూమి లేని కౌలు రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ప్రభుత్వం పంపిణీ చేయాలని, అలాగే గత దశాబ్ద క్రితం లాగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంటపైన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముకాన్ని చెప్పినటువంటి పాలక వర్గాలు ఇలా రైతు పట్ల ఒక సవితి ప్రేమను అవలంబిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇలా రైతు కనీసం తాను నాణ్యమైనటువంటి విత్తనాలు లేక ఇలా దళారులు అనేక విత్తనాలను కల్తీ విత్తనాలు చేసి ఇలా రైతులను నష్టపెట్టేటువంటి పరిస్థితుల్లో దాపురిస్తున్నటువంటి మన రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇలా కల్తీ లేని విత్తనాలను ఇలా సరఫరా చేయాలని, ఇలా ఎవరైతే కల్తీ చేసి విత్తనాలు అమ్ముతున్నారో వారిపై క్రిమినల్ కేసు పెట్టి వారిని జైల్లో పెట్టవలసిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మేము అఖిల భారత రైతుల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాబోయేటువంటి రైతులు ఏదైతే పండించినటువంటి పంటలకు అన్ని రకాల ధరలను నియమించేటువంటి హక్కు కూడా రైతులకే కల్పించాలని ఇలా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. అంతర్గా మండల తహసీల్దార్కి ఈరోజు రైతాంగ సమస్యల మీద రైతులు ఎదుర్కొంటున్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈరోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు, కొత్త రుణాలు ఇవ్వలేదు. రైతులు కూడా ఈ యొక్క విత్తనాల కోసం అడిగాపులు రాయడం, మన లైన్లకు ఉండడం, ఇవన్నీ కూడా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా రైతాంగానికి అన్ని పంటలపైన కనీసం మద్దతు ధర కల్పించాలని ఆ యొక్క ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతుల సంఘం ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. కావున ఈ యొక్క కనీసం మద్దతు ధర కూడా చట్టబద్ధత కల్పించాలని, అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులను కూడా అమలు చేయాలని, అదేవిధంగా కౌలు రైతులు ఏదైతే కౌలు రైతుల చట్టం అనేది గత 10 సంవత్సరాల నుంచి దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో లాగా కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కూడా పంటపై రుణాలు మంజూరు చేయాలని కూడా మా యొక్క ఏఐకేఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు తమ్మినవేణి రాజకుమరయ్య, పైడిపల్లి రమేష్, బుడ్డుపల్లి రామస్వామి, అలకుట్ట దేవయ్య, పోలారం రాజు, జి సాయి తదితరులు పాల్గొన్నారు.